Hello viewers, welcome to the Sankalp Study Success. And next మన ఇండస్ట్రీ రిలేషన్స్లోని నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండస్ట్రీ రిలేషన్స్ అండ్ మెయిన్గా ఎవల్యూషన్ అండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు ఆ కాన్సెప్ట్కి హిస్టరీ ఉంటుంది, రైట్? లైక్ మనం హిస్టరీ నార్మల్గా హిస్టరీ తీసుకోండి, మిడీవల్ ఉంటుంది, ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడీవల్, మోడర్న్ హిస్టరీ, ఇలా మనకి ఉండడం జరిగింది. సో ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఎవల్యూషన్ అంటే అది ఎలా ఎగ్జిస్టెన్స్ అయ్యింది. సో ఇప్పుడు మనది ఇండియా కాబట్టి ఇండియాలోని ఇండస్ట్రీ రిలేషన్ ఎవల్యూషన్ అనేది ఏ విధంగా ఉంది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఎలా ఉంది, ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి రైట్ నౌ ప్రెజెంట్ టిల్ డేట్ వరకు మన దేశంలోని ఇండస్ట్రీ రిలేషన్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చదువుకోవాలి, రైట్? సో ఎందుకంటే 1900 ఈ జర్నీ మనకి 1800స్లోనే స్టార్ట్ అయిందండి, రైట్? 1860 బికాస్ మనకి ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో వచ్చింది కదా. సో 1800స్లోనే మనకి ఈ ఇండస్ట్రీ రిలేషన్స్ అన్న జర్నీ అనేది మనకి ఇండియాలో స్టార్ట్ అయింది, రైట్? సో కమ్ టు ద పాయింట్ హియర్. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇండస్ట్రీ రిలేషన్స్ అనేవి ద రిలేషన్షిప్ బిట్వీన్ ద త్రీ కీ పార్ట్నర్స్, రైట్? ఇక్కడ 3 కీ పార్ట్నర్స్ ఎవరెవరు? ఖచ్చితంగా ఇండస్ట్రీ ఉంది అంటే ఎంప్లాయర్ ఉంటాడు, రైట్? ఇండస్ట్రీ యొక్క ఓనర్, ఎంప్లాయర్ అండ్ అక్కడ పనిచేసినటువంటి వర్కర్స్, దట్ ఈజ్ ఎంప్లాయీస్, అండ్ నెక్స్ట్ అన్డౌటెడ్లీ గవర్నమెంట్. బికాస్ పాలసీ మేకర్స్ ఎవరు ఇక్కడ? ఒక అంటే ఎంప్లాయర్ అవ్వచ్చు, ఎంప్లాయీ, వర్కర్ యొక్క వెల్ఫేర్ గురించి కానీ లేకపోతే ఎంప్లాయర్ యొక్క వెల్ఫేర్ గురించి కానీ పాలసీ మేకింగ్ చేసేది ఎవరు? గవర్నమెంట్ బాడీ, రైట్? సో ఇక్కడ మనకి మెయిన్గా 3 కీ పార్ట్నర్స్. హూ ఆర్ ద 3 పార్ట్నర్స్ అంటే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్, that is workers, and next undoubtedly government, right? So here who promotes the industry for production, that is the employer, and employees means workers who work there for production and wages, right? And government policy making body. Next, evolution of the industry relations in India. సో మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మనకి ట్రేడ్ యూనియన్స్ అనేవి ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అయ్యాయి, తర్వాత చాలా వరకు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు కొత్తగా ఇండస్ట్రియల్ యూనిట్స్ని తీసుకురావడం జరిగింది, లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ని తీసుకురావడం జరిగింది. అంటే వైడ్ స్ప్రెడ్ మిషనరీస్ తీసుకొచ్చారు, రైట్? సో కొత్తగా ప్రొడక్షన్ తీసుకొచ్చారు, కొత్త ప్రొడక్షన్ చేశారనమాట. చాలా వరకు బిజినెస్ అనేది డెవలప్ అయింది, వర్కర్స్ యొక్క లివింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చేంజ్ అయింది, రైట్? మెయిన్గా ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద టౌన్స్లో పెట్టడం జరిగింది, విలేజెస్లో కంటే ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద టౌన్స్లో పెట్టడం జరిగింది. దెన్ వాటికి సంబంధించి అంటే ఇండస్ట్రీస్ మీద ఫండ్స్ ఎక్కువగా వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేశారు, ఇలా జరిగిందనమాట. సో హియర్ ద డెవలప్మెంట్ డ్యూరింగ్ ద స్పాన్ ఆఫ్ అబౌట్ 145 ఇయర్స్ పట్టింది. బీ కన్సిడర్డ్ బ్రాడ్లీ అండర్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ అండి. సో అరౌండ్ 145 ఇయర్స్ పట్టిందండి ఇండస్ట్రీ అనేది కరెక్ట్గా సెటప్ అవ్వడానికి ఇండియాలోని. సో ఇక్కడ హిస్టరీ చూసుకుంటే ఈ ఇయర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రీ నుంచి 1918 వరకు, 1918 టు 1924 వరకు, 1925 నుంచి 1934 వరకు, 1935 టు 38 3 ఇయర్స్, దెన్ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అండ్ టిల్ డేట్ సిన్స్ అప్పటి నుంచి కూడా 1947 నుంచి ఇప్పటిదాకా మన దేశంలోని ఇండస్ట్రీ రిలేషన్స్ అనమాట. సో ఈ ఇయర్లీ వైజ్ చదువుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ద ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ మనకి ప్రీ నుంచి 1918 వరకు. ప్రీ అంటే ఇక్కడ జస్ట్ 1800 నుంచి అనుకోండి, రైట్? 1800s నుంచి 1918 వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. సో 1800s మనకి ఫస్ట్ బెంగాల్లో అండి యాజిటేషన్ స్టార్ట్ అయింది. ద ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ ద లేబర్ యాజిటేషన్ ఇన్ ఇండియా వాజ్ మూవ్మెంట్ ఇన్ ఎక్కడ? బెంగాల్లోని, ఓకేనా? ఎక్కడండి మనకు అడుగుతారు, ఫస్ట్ ఇండియాలోని లేబర్ యాజిటేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ రాష్ట్రం ఏది అంటే కనుక వీ కెన్ సే దట్ ఈస్ బెంగాల్. 1860లోని దట్ వాజ్ లెడ్ బై దీనబంధు మిత్ర. ఈ పర్సన్ పేరు గుర్తుపెట్టుకోండి బికాస్ హీ ఈజ్ ఏ సోషల్ రిఫార్మర్ అండి, సోషల్ రిఫార్మర్ అండ్ డ్రామటిస్ట్, ఓకే? సో ఎప్పుడైనా సరే మనకి ఫస్ట్ లేబర్ యాజిటేషన్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక ఇండిపెండెంట్ పర్సన్, దట్ ఈజ్ సోషల్ రిఫార్మర్ అండ్ డ్రామటిస్ట్ పర్సన్, ఓకే? నాట్ ఏ ట్రేడ్ యూనియన్, ఓకే? ట్రేడ్ యూనియన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక అసోసియేషన్ కానీ లేబర్ తరపున ఫైట్ చేయలేదు, ఓకే? ఒక సింగిల్ పర్సన్, ఒక
మిత్ర అనే వ్యక్తి మనకి బెంగాల్లోని 1860లోని ఫస్ట్ లేబర్ అజిటేషన్ని స్టార్ట్ చేశారు. సో దేనికోసము, ఎక్కడైతే ఇండిగో కల్టివేషన్ చేస్తున్నటువంటి ప్లాంటేషన్ వర్కర్స్ గురించి, కల్టివేటర్స్ గురించి వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా హార్డ్గా ఉన్నాయన్నమాట. సో దానికోసం ఎగెనెస్ట్గా అతను ఫైట్ చేశారు. సో 1860 అంటే ఆటోమేటిక్గా అది మనకి బ్రిటిష్ ఏరా. సో బ్రిటిష్ పీపుల్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా మనకు అక్కడ అతను దీనబంధు మిత్ర అనే వ్యక్తి ఎవరికి ఎగ్నెస్ట్గా వెళ్ళారు, గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా వెళ్ళారు. అప్పుడు మనకి ఏమైందంటే 1860లోని గవర్నమెంట్ ఒక ఇండిగో కమిషన్ని అపాయింట్ చేసింది. రైట్, 1860లో మనకి గవర్నమెంట్ అపాయింటెడ్ ఏ ఇండిగో కమిషన్. సో ఫస్ట్ ఇండిగో కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 1860. ఓకే, తర్వాత మనకి 1875లో ఫస్ట్ ఫ్యాక్టరీ కమిషన్ వచ్చింది. ఓకే, నాట్ యాక్ట్. ఫస్ట్ ఫ్యాక్టరీ కమిషన్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 1875. ఆఫ్టర్ దట్ 1881లో మనకి ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881 వాజ్ ఎనాక్టెడ్. సో నేను మీకు ఫ్యాక్టరీ యాక్ట్ చెప్పినప్పుడే చెప్పాను, ఫ్యాక్టరీ యాక్ట్ డిస్కస్ చేసినప్పుడే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881లో మనకి వచ్చింది. ఓకే, ఎందుకు, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే కనుక ఇన్అడిక్వేట్ అండ్ టు మీట్ దట్ మీన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ లేబర్ని తగ్గించడం కోసము, అలాగే ఉమెన్ వర్కర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసము ఈ యాక్ట్ని, ఫ్యాక్టరీ యాక్ట్ 1881ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇప్పుడు కంటే అప్పుడు పరిస్థితులు 1860 ఆ టైంలోని, 1881 టైంలోని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ఉమెన్ వర్కర్స్కి కానీ చైల్డ్ కానీ ఒక పర్టికులర్ టైం లిమిట్ అంటూ ఉండేది కాదు. దే వర్క్ ఫర్ మోర్ దెన్ 10 hours, మోర్ దెన్ 12 hours. ఓకే, సర్టెన్ టైమింగ్స్ ఉండేవి కాదనమాట. ఎప్పుడు పడితే అప్పుడే వర్కింగ్ అవర్స్ అనేవి ఉండేవి. సో అవంతా చాలా హార్డ్గా ఉండేది వాళ్ళ టైం అనేది. సో ఆ టైంలో ఏంటంటే ఉమెన్ వర్కర్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసము, చైల్డ్ లేబర్ని తగ్గించడం కోసము 1881లో మనకి ఫ్యాక్టరీ యాక్ట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 1884లో మనకి ఫ్యాక్టరీ కమిషన్ అనేది అపాయింట్ అయింది. అదే ఇయర్లో, అదే 1884లోనే మనకి ఈ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఎం లోక్నాథే, ఎన్ఎంఎల్. Okay, Mr. N.M. Lokanade organized the conference of the Bombay factory workers and drew up a memorandum signed by 5,300 workers. ఆ మెమొరాండం మీద సైన్ చేశారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, బాంబే ఫ్యాక్టరీ వర్కర్స్ యొక్క డిమాండ్స్ ఏంటి, దట్ బాంబే ఫ్యాక్టరీ వర్కర్స్ ఒక కాన్ఫరెన్స్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ బై ద లోక్నాథే. ఓకే, 1884లోని. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అంటే కనుక, మాకు సండే ఖచ్చితంగా మాకు రెస్ట్ కావాలి, అలాగే ప్రతిరోజు ½ an hour రెస్ట్ ఉండాలి, వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 6:30 నుంచి సన్సెట్ వరకే ఉండాలి, అలాగే మాకు శాలరీస్ ఆన్ టైంలో ఇవ్వాలి, దట్ టు నాట్ లేటర్ దెన్ 15th of the next month. ఓకే, సో ఇలా చాలా వరకు అడగడం జరిగిందనమాట. క్లియర్. ఇవన్నీ కూడాను దగ్గరగా 5,300 మంది ఎంప్లాయర్స్ సైన్ చేసి ఈ డిమాండ్స్ అన్ని అడిగారనమాట బాంబే ఫ్యాక్టరీ వాళ్ళు. సో కంప్లీట్గా సండే రెస్ట్ కావాలి, ½ an hour రెస్ట్ కావాలి, వర్కింగ్ అవర్ 6:30 నుంచి సన్సెట్ వరకే ఉండాలి, పేమెంట్ వేజెస్ నాట్ లేటర్ దాన్ 15th of the month, అండ్ కంపాన్సేషన్ ఆఫ్ ద ఇంజురీస్, ఏమైనా ఇంజురీస్ అయితే వాటికి కంపాన్సేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఇది ఎప్పుడు 1884లోనే లోక్నాథే గారు ఆర్గనైజ్ చేసినటువంటి క్యాంపెయినింగ్లోని అడగడం జరిగింది. ఆ తర్వాత 1889లోని బాంబేలోని వర్కర్స్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్. ఓకే, ఇంతకుముందు బాంబే ఫ్యాక్టరీ, ఇప్పుడు ఏంటి స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్. ఓకే, ఆ కంపెనీలో వర్కర్స్ ఏంటంటే వాళ్ళు ఏం డిమాండ్ చేశారంటే సండే హాలిడే ఉండాలి, అలాగే రెగ్యులారిటీ ఇన్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఉండాలి, అడెక్వేట్ కంపాన్సేషన్ ఉండాలి ఏమైనా యాక్సిడెంట్స్ అయితే, ఇవన్నీ వాళ్ళు డిమాండ్ చేశారనమాట. అంటే మనకి 1884లోనే డిమాండ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే, అండ్ 1889లో కూడా మనకి స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మెల్లో వచ్చినటువంటి డిమాండ్స్ ఇవి. అదేవిధంగా 1890లోని 1890లోని ద స్టాండ్ ఆఫ్ 1884 వాజ్ ఆల్సో రిటైర్డ్ అండ్ ద పిటిషన్ దిస్ టైమ్ వాజ్ సైన్డ్ బై 17,000 వర్కర్స్. అప్పుడు 5,300 వర్కర్స్ సైన్ చేస్తే ఇప్పుడు ఎంతమంది, దగ్గరగా 17,000 మంది సైన్ చేశారనమాట ఆ పిటిషన్ మీద. అండ్ ద సేమ్ ఇయర్ బాంబే మిల్ హ్యాండ్ అసోసియేషన్, దిస్ అసోసియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. బాంబే మిల్ హ్యాండ్ అసోసియేషన్ ఫస్ట్ లేబర్ అసోసియేషన్ వాజ్ ఆర్గనైజ్డ్ యాజ్ ఎ మిస్టర్ లోకనాథే యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. ఓకే, సో మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫస్ట్ లేబర్ అసోసియేషన్ ఆర్గనైజ్డ్ బై అని చెప్పి సమ్ 4 వ్యక్తుల పేర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లోకనాథే గారు యాజ్ దట్ ప్రెసిడెంట్ అనమాట. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ లేబర్ అసోసియేషన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ లేబర్ అసోసియేషన్ అండి?
బాంబే మిల్లా, బెంగాల్లా, ఇండిగోనా, సంథింగ్ ఇలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద ఫస్ట్ లేబర్ అసోసియేషన్? బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్. బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ లేబర్ అసోసియేషన్. ఆ తర్వాత మనకి 1890 తర్వాత చాలా వరకు లేబర్ అసోసియేషన్స్ రావడం జరిగింది. సో ఇదంతా చాలా లిస్ట్ ఉంది మనకి, రైట్. ఇదంతా వరకు ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ వచ్చిన లేబర్ అసోసియేషన్ అంటే బాంబే మిల్ హ్యాండ్ అసోసియేషన్, అది మనకి 1890లో వచ్చింది. ఆ తర్వాత మనకు వచ్చినటువంటి లేబర్ అసోసియేషన్స్ ఇవన్నీ. సో ఏంటి అని జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నోట్స్ మీకు సెండ్ చేస్తాను కదా. సో ఇక్కడ ఏం లేదండి, జస్ట్ మనకి బాంబే పోస్టల్ యూనియన్ వాళ్ళది 1907లో ఫామ్ అయింది. వీటి మీద మనకి క్వశ్చన్స్ ఏం పెద్దగా రావు, సో కంగారు పడకండి. జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఓకే, ఏ ఇయర్లో ఏంటి వచ్చింది అని. ఆ తర్వాత పీరియడ్ ఏంటి మనకి 1860 నుంచి 1917 వరకు లేబర్ మూవ్మెంట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మూవ్మెంట్ లెడ్ బై ద ఫిలాంథ్రఫిస్ట్, రైట్. ఫస్ట్ మూవ్మెంట్ మీకు ఏం చెప్పాను, ఏ ట్రేడ్ యూనియనో లేకపోతే వర్కర్సో ఎవరో లీడ్ చేయలేదు, రైట్. ఒక ఫిలాంథ్రఫిస్ట్, ఒక సోషల్ రిఫార్మర్ అయినటువంటి దీనబంధు మిత్ర, ఓకే. ఆ పర్సన్ పేరేంటి? దీనబంధు మిత్ర అనే వ్యక్తి, ఓకే, ఫస్ట్ మూమెంట్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కనుక ద ఫస్ట్ మూమెంట్ నాట్ బై వర్కర్స్ అండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, దెర్ వాజ్ నో, సెకండ్ మూమెంట్లో కూడా దెర్ ఇస్ నో ట్రేడ్ యూనియన్ ఇన్ ద మోడర్న్ సెన్స్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఆన్ ద వర్కింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ యాక్ట్ అట్ ముంబై ఇన్ 1892, ద బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ వాజ్ నాట్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎ జెన్యూన్ ట్రేడ్ యూనియన్. ఓకే, సో సెకండ్ వేవ్లో మనకి బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ వాళ్ళు పాల్గొన్నప్పటికీ, ఫస్ట్ లేబర్ కమిషన్ అయినప్పటికీ, ఫస్ట్ లేబర్ అసోసియేషన్ అయినప్పటికీ అది కంప్లీట్గా ట్రేడ్ యూనియన్ కాదు. సో సెకండ్ వేవ్లో కూడా మనకి ట్రేడ్ యూనియన్ పార్టిసిపేషన్ అనేది లేదు. థర్డ్ మూమెంట్లో మనకి అసోసియేషన్ మెయిన్లీ రిలేడ్ ఆన్ పిటిషన్స్. తర్వాత మనకి థర్డ్ మూమెంట్లోని ఖచ్చితంగా పిటిషన్స్ ద్వారా అప్రోచ్ అయ్యేవాళ్ళు, మెమోరండం ద్వారా, అండ్ అదర్ కాన్స్టిట్యూషనల్ మీన్స్ ఫర్ ప్లేసింగ్ దేర్ డిమాండ్స్. ఓకే, డిమాండ్స్ ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ని ఫాలో అయ్యేవాళ్ళు, పిటిషన్స్ ఇచ్చేవాళ్ళు, మెమోరండం ఇచ్చేవాళ్ళు, ఓకేనా. లేకపోతే అదర్ కాన్స్టిట్యూషనల్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఫాలో అయ్యేవాళ్ళు, రైట్. సో దానిలో ఏంటి మెయిన్గా కన్ఫైన్డ్ అబౌట్, సో మీకు ఖచ్చితంగా వర్కింగ్ అవర్స్ గురించి, వాళ్ళ యొక్క హెల్త్ గురించి, నెక్స్ట్ వాళ్ళ యొక్క శాలరీస్ గురించి, లీవ్స్ గురించి, హాలిడేస్ గురించి, సచ్ అదర్ మ్యాటర్స్ గురించి ఉండేదన్నమాట, రైట్. సో దిస్ ఈజ్ అ థర్డ్ ఫీచర్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ మూమెంట్లోని వర్కర్స్ కానీ ట్రేడ్ యూనియన్ కానీ పార్టిసిపేషన్ లేదు. ఫిలాంథ్రపిస్ట్, సోషల్ రిఫార్మర్ అనేటువంటి దీనబంధు మిత్ర అనే వ్యక్తి పార్టిసిపేట్ చేశాడండి. సెకండ్ మూమెంట్లో కూడా మనకి ట్రేడ్ యూనియన్ పార్టిసిపేషన్ లేదు. థర్డ్ మూమెంట్కి వచ్చినప్పటికీ అసోసియేషన్స్ వచ్చాయి. అసోసియేషన్స్ ఒక ప్రోటోకాల్ని ఫాలో అయ్యి వాళ్ళ డిమాండ్స్ని ఒక పిటిషన్స్ ద్వారా అడగడం జరిగింది. అండ్ ఫోర్త్కి వచ్చినప్పటికీ ఎర్లీ మూమెంట్ వాజ్ కన్ఫైన్ టు రివోల్ట్ అగైన్స్ట్ ద కండిషన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ అండ్ women workers who are employed in various industries. Okay, so prohibition of child and protection of the women workers కి ఎక్కడ మనకి ఫోర్త్ మూమెంట్ లో అడగడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ లో ఏమైందంటే absence of strike as a means of getting grievance. సో అనదర్ ఫీచర్ ఏంటంటే కనుక absence of స్ట్రైక్స్ అంటూ అలాంటివి ఏమీ లేవు, రైట్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ఫీచర్ వచ్చేసంటే కనుక స్ట్రైక్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద ప్రాబ్లమ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, రైట్. ఎప్పటికైనా మనకి స్ట్రైక్స్ అనేవి ప్రాబ్లమ్ ఆఫ్ లా అండ్ ఆర్డరే, రైట్. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ నాట్ ల్యాకింగ్ వేర్ పోలీస్ యాక్టెడ్ అపాన్ ద స్ట్రైక్ బ్రేకర్స్, రైట్, బై యూజింగ్ ద ఫోర్స్ యూస్ చేసుకునేవాళ్ళు. సో జస్ట్ స్ట్రైక్స్ని ఆపడం కోసం మనకి ఇక్కడ పోలీస్ వచ్చేవాళ్ళు అనమాట. దెన్ దే కెన్ ఆల్సో టేక్ ద చార్జెస్ అగైన్స్ట్ ద స్ట్రైకర్స్, రైట్. ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళకి ఎగెనెస్ట్గా ఛార్జెస్ కూడా తీసేవాళ్ళనమాట. తర్వాత పీరియడ్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ పీరియడ్ 1918 to 1924. ఎందుకంటే ఈ టైంలో మనకి 1918 to 1924లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, రైట్, 1920లోని. సో 1918 to 1924లో మనకి మెయిన్గా విట్నెస్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అండి. అందులో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక మద్రాస్ లేబర్ యూనియన్ కానీ, అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ కానీ, ఇండియన్స్ సీమెన్స్ యూనియన్ కానీ, కలకత్తా క్లర్క్స్ యూనియన్ కానీ, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ అసోసియేషన్ కానీ ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఈ టైంలో ఏంటంటే మనకి
ఈ 1918 to 1924 టైంలో ఈ పీరియడ్లో మనకి మేజర్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, దట్ ఈస్ AITUC. Present also this one is the leading trade union congress. Okay, it was established in 1920. ట్రేడ్ యూనియన్స్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక ఫస్ట్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కారణాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్. ఓకే, ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు అవడానికి మెయిన్ థింగ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద వర్కర్స్, right, played an important role in the formation of trade union because the demands of the Indian goods were increased enormously for two reasons, right. మన యొక్క ఇండియన్ గూడ్స్ అనేవి చాలా డిమాండ్ ఎక్కువ అయిందనమాట ఇండియన్ గూడ్స్. ఎందుకు అంటే కనుక షిప్పింగ్ తగ్గిపోయింది, షార్టేజ్ ఆఫ్ షిప్పింగ్ ఫెసిలిటీస్ లెడ్ రెస్ట్రిక్టెడ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ద సెవరల్ కమోడిటీస్ ఫర్ విచ్ ఇండియా వాజ్ డిపెండింగ్ ఆన్ ఫారెన్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ దెర్ వాజ్ ఎ గ్రేట్ డిమాండ్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ ఫ్రమ్ ద ఎలీస్ అండ్ న్యూట్రల్ కంట్రీస్, రైట్. ఫర్ దోస్ రీజన్స్ ద ప్రైజెస్ ఆఫ్ ఇండియన్ కమోడిటీస్ విత్ సాల్ట్ కానీ, కాటన్ కానీ, క్లోత్ కానీ, కిరోసిన్ కానీ పెరిగింది. ఓకే, సో ఆ పీరియడ్లో మనకి ఏమైందంటే సాల్ట్ రేటు, సో మన యొక్క ఇండియన్ గూడ్స్కి షార్టేజ్ ఆఫ్ షిప్పింగ్ ఫెసిలిటీస్, సో షిప్పింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గడం వల్ల ఏమైందంటే వాళ్ళకి షార్టేజ్ వచ్చింది. సో ఆటోమేటిక్గా మన ఇండియన్ గూడ్స్కి డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా గూడ్స్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్. యాజ్ పర్ ఎకనామీ బట్టి మనకి ఎప్పుడైనా ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎక్కువగా పెరిగింది అంటే దాని యొక్క ఖరీదు, దాని యొక్క ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయినటువంటి ఆర్టికల్స్ ఏంటి అంటే కమోడిటీస్ ఏంటంటే సాల్ట్ కానీ, కాటన్ కానీ, క్లోత్ కానీ, కిరోసిన్ కానీ ఆటోమేటిక్ చాలా వరకు వాటి యొక్క ప్రైస్ అనేవి హై అయ్యాయి. నెక్స్ట్ పొలిటికల్ కండిషన్స్ ఆల్సో ఇన్ ద కంట్రీ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద లేబర్ మూవ్మెంట్, రైట్. పొలిటికల్ కండిషన్స్ కూడా లేబర్ మూవ్మెంట్ రావడానికి పాటుపడ్డాయి అనమాట. జస్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రివల్యూషన్ ఇన్ ద రష్యా విచ్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ వర్కర్ స్టేట్ ఇన్ ద వరల్డ్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. సో ఫస్ట్ రష్యాలో మనకి అదే టైంలోని ఒక రెవల్యూషన్ వచ్చిందనమాట, రెవల్యూషన్ ఇన్ రష్యా విచ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫస్ట్ వర్కర్స్ స్టేట్. ఓకే, సో రష్యాలో అదే టైంలో రెవల్యూషన్ రావడం జరిగింది. దెన్ ఫోర్త్ థింగ్ ఏంటంటే కనుక అదే టైం పీరియడ్ వార్ పీరియడ్ ఒకటి అదర్ ఫ్యాక్టర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ వాజ్ ద వరల్డ్ వైడ్ అన్రెస్ట్ ఇన్ ద పోస్ట్ వార్ పీరియడ్. ఓకే, ద వార్ గేవ్ అవేకనింగ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో మనకు అప్పుడు ఎనీహౌ ఫస్ట్ వరల్డ్ వార్ టైం కదా, 1914 to 1919. సో అదే టైం వరల్డ్ వార్ అయిపోయిన ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రియల్ వర్కర్స్లో థింకింగ్ స్టార్ట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ ఏంటంటే కనుక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటైంది 1919లోని. ఇంటర్నేషనల్ ILO ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919, రైట్. అండ్ ఇండియా ఆల్సో ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ILO యొక్క ఫౌండింగ్ మెంబర్ ఇండియా, రైట్. AUTEC ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఎప్పుడండి 1920లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1919 అండ్ ఆల్సో ఇండియా వాజ్ ద ఫౌండింగ్ మెంబర్. గవర్నమెంట్ యూనియన్తో ఎలాంటి కన్సల్ట్ చేయకుండా డైరెక్ట్గా NM జోషి అనే వ్యక్తిని రిప్రజెంటేటివ్గా నియమించడం జరిగింది. బికాస్ ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ప్రతి ఒక్క కంట్రీ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపించాలి, రైట్, గవర్నమెంట్ తరపు నుంచి. సో అంటే ప్రతి ఒక్క మెంబర్ కంట్రీ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాలి. అలా 1990లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు మన ఇండియా తరపు నుంచి వెళ్ళినటువంటి రిప్రజెంటేటివ్ ఎవరు? NM జోషి, రైట్. ఇక్కడ తన పేరు గుర్తుపెట్టుకోండి, NM జోషి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ అంటే 1925 to 1934 పీరియడ్. సో 1925 to 1934 మనకి ఈ పీరియడ్లో ఏమైందంటే AATUC ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మనకి 1920లో ఏర్పాటైంది కదా, అది టూగా విడిపోయింది, లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్ పార్టీగా విడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1929లో ఈ వింగ్ ఆఫ్ AATUC ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యొక్క ఒక వింగ్ ఏంటంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్, AATUF, All India Trade Union Federation was formed. Then what is the main cause of the communist influence అనేది ఎక్కువగా ఉంది కాబట్టి 2 వింగ్స్గా విడిపోయింది, లెఫ్టిస్ట్ అండ్ రైటిస్ట్. అందులో ఒక వింగ్ వచ్చేసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ బికాస్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్, రైట్. సో ఇక్కడ మనకి సెకండ్ థింగ్ ఏంటంటే
ఈ పీరియడ్లోని 1925 to 1934 పీరియడ్లోని రిమార్కబుల్ డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్స్లో డిక్రీజింగ్ మంచిగానే ఉంది. ఓకే, రిమార్కబుల్ డిక్రీజ్ అనేది ఉంది, ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది వచ్చింది 1929లోని. ఓకే, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ 1929 విచ్ ప్రొహిబిట్స్ ద స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్. అండ్ సెకండ్ వన్, ఫెయిల్యూర్ ఆఫ్ ద స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ రిజల్టెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ స్ట్రైఫ్. రైట్. అండ్ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇదే పీరియడ్లోనే మనకి ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 చూడండి, ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, రైట్. ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ 1929, రిమెంబర్ దిస్ ఇయర్స్, రైట్. ట్రేడ్ యూనియన్ యాక్ట్ వచ్చేసి 1926. ట్రేడ్ యూనియన్ యాక్ట్లో ఏం చేస్తారంటే జస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్స్, రైట్, అండ్ లీగల్ ప్రొటెక్షన్ టు ద ఇంటర్వెన్ ఇన్ ద ట్రేడ్ డిస్ప్యూట్స్. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఏం చేస్తుందంటే 1926 ఏవైనా ట్రేడ్ యూనియన్, మీరు ఒక యూనియన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నారు, సో యాజ్ పర్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ 1929 ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ అడ్ హాక్ కన్సలేటింగ్ బోర్డ్, రైట్, కన్సలేటింగ్ బోర్డ్ అండ్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఇక్కడ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ద ఎనీ డిస్ప్యూట్. ట్రేడ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే అవి ఎక్కడ సెటిల్మెంట్ జరుగుతాయి, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం సెటిల్మెంట్ జరుగుతుంది, రైట్. సో దట్ ఈస్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్, రైట్. ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ 1929. ట్రేడ్ యూనియన్ యాక్ట్ దేనికోసం అంటే రిజిస్ట్రేషన్ గురించి. ఏదైనా ఒక కొత్త ట్రేడ్ యూనియన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారము, ఏవైనా ట్రేడ్ డిస్ప్యూట్స్ వస్తే వాటిని సెటిల్ డౌన్ చేయాలంటే కన్సలేటింగ్ బోర్డు ప్రకారము ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్, రైట్. అండ్ నెక్స్ట్ పీరియడ్ 1935 to 1938. సో 1935 to 1938లో మనకి ఏం జరిగిందంటే డ్యూరింగ్ దిస్ పీరియడ్ యూనిటీ వాజ్ ఫోర్స్డ్ ఇన్ ద ట్రేడ్ యూనియన్స్, రైట్. యూనిటీ ఈస్ దేర్. సో దిస్ లెడ్ టు ద రివైవల్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ. అండ్ 1935లో మనకి ఆల్ ఇండియా రెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మెర్జ్డ్ విత్ ఏఐటియుసి, రైట్. ఆల్ ఇండియా రెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఏఐటియుసి మెర్జ్ అయిపోయింది. దెన్ 1938లో మనకి అగ్రిమెంట్ వాజ్ అరైవ్డ్ బిట్వీన్ ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్. కాన్సిక్వెంట్లీ మనకి ఏంటి వచ్చింది, ఎన్టీయూసి, నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ అనేది రావడం జరిగింది, అఫిలియేటెడ్ ఇట్ సెల్ఫ్ విత్ ఏఐటియుసి. అండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చేసి 1939 to 1946 పీరియడ్. ఇక్కడ ఏంటంటే మనకి డిస్కస్ ద వేరియస్ ఫంక్షన్స్ అండ్ రోల్స్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్స్. 1939-1946 పీరియడ్లో ట్రేడ్ యూనియన్ యొక్క రోల్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉండాలని డిస్కస్ చేశారు. అండ్ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద యూనియన్స్ ఈజ్ టు, మన ట్రేడ్ యూనియన్ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్, రైట్. ఎప్పుడు ఇది వచ్చింది మనకి అలాగ 1860లో స్టార్ట్ అయ్యి 1918, 1924, 1939 పీరియడ్. 1939 to 1946 పీరియడ్కి వచ్చినప్పటికీ ట్రేడ్ యూనియన్ అనేది ఖచ్చితంగా బేసిక్ ఫంక్షన్ ఏంటంటే కనుక టు ప్రొటెక్ట్ ద ప్రమోట్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ ద కండిషన్స్ ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఖచ్చితంగా అచీవింగ్ హయ్యర్ వేజెస్ అండ్ బెటర్ వర్కింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ ఉండాలి మెంబర్స్కి. ట్రేడ్ యూనియన్లో ఉండే మెంబర్స్కి వేజెస్ అనేవి హయ్యర్ వేజెస్ ఉండాలి, బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండాలి, లివింగ్ కండిషన్స్ ఉండాలి. అలాగే ఇండివిజువల్ వర్కర్స్కి హెల్ప్ చేసే విధంగా ఉండాలి, మినిమైజింగ్ ద హెల్ప్లెస్నెస్. ఓకే, సో ఇండివిజువల్ వర్కర్స్కి ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి, కలెక్టివ్గా అందరూ కలిసి ఒకరి కోసం శ్రమించాలి, పాటుపడాలి, రైట్. ఒకరి కోసం ఫైట్ చేయాలి, కలెక్టివ్ బార్గెనింగ్ అనేది ఉండాలి, రైట్. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ 1939 to 1946 పీరియడ్ అండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 1938 ఇయర్లో మనకి బాంబే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది వచ్చింది. బాంబే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, నార్మల్గా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1929లో కదా. సో బాంబే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1938, అందులో ఫీచర్స్ ఏంటంటే కనుక ఈ 5 ఫీచర్స్ ఇంపార్టెంట్. కంపల్సరీగా ప్రతి ఒక్కరు మెంబర్ అయి ఉండాలి, రికగ్నిషన్ ఆఫ్ యూనియన్ అయితే ఉండాలి బై ద ఎంప్లాయర్. ఓకే, వర్కర్స్ యొక్క కండిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, బాగుండాలి. దెన్ సర్టిఫికేషన్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి అండ్ ఇండస్ట్రియల్ కోడ్స్ని మనం సెటప్ చేయాలి, రైట్. సెట్టింగ్ అప్ ఆఫ్ ఇండస్ట్రియల్ కోడ్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ద స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ as per Bombay Industrial Dispute Act 1938.
And next, National Commission on Labor has pointed out the following basic functions on which the trade unions have to pay greater attention. Okay, so trade unions దేని మీద గ్రేటర్ అటెన్షన్ పే చేయాలి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఏం చెప్పింది. సో మీకు ఇంతకు ముందు చెప్పినటువంటి క్లాసెస్లోని సెకండ్ నేషనల్ కమిషన్ రైట్, సెకండ్ నేషనల్ కమిషన్ లేబర్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనకి న్యూ లేబర్ కోడ్స్ అనేవి రావడం జరిగింది. సో అవి 4 న్యూ లేబర్ లాస్ అనేవి మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లాస్ అని అన్నిటిని కూడా కంబైన్ చేసి 4 కోడ్స్ని తీసుకురావడం జరిగింది రైట్. అదే పీరియడ్లో మనకి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ ఏం చేసిందంటే ఈ పర్టికులర్గా ఇవన్నీ ఫంక్షన్స్ అనేవి ఉండాలి, ఈ బేసిక్ ఫంక్షన్స్ అనేవి ట్రేడ్ యూనియన్ వాళ్ళు చూసుకోవాలి. ఓకే, ఏంటి ఆ ఫంక్షన్స్ అంటే కనుక సెక్యూర్ ద ఫర్ వర్కర్స్ ఫెయిర్ వేజెస్ అనేవి ఇవ్వాలి, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉండాలి, కండిషన్ ఆఫ్ సర్వీసెస్ ఉండాలి, అలాగే వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని ఎన్లాస్ చేసుకునే విధంగా ఉండాలి, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి, లివింగ్ కండిషన్స్ బాగుండాలి, వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి, కోఆపరేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ పరంగా కానీ కల్చరల్ పరంగా కానీ రీక్రియేషన్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళకి ఉండాలి, ఇండివిజువల్గా అండ్ కలెక్టివ్గా వెల్ఫేర్ గురించి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఉండాలి. సో ఇవన్నీ చాలా వరకు ఇవన్నీ కూడా బేసిక్ ఫంక్షన్స్ ఇవి. సో ఏదైనా ఒక ట్రేడ్ యూనియన్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆ ట్రేడ్ యూనియన్ ఖచ్చితంగా ఈ ఫంక్షన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ లేబర్ గురించి అంటే ఆ ట్రేడ్ యూనియన్లో ఉండే మెంబర్స్ గురించి ఆ మెంబర్ తరపున ఈ ట్రేడ్ యూనియన్ పోటీ చేయాలి, వాళ్ళ తరపున ట్రేడ్ యూనియన్ ఫైట్ చేయాలి అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు లేబర్ కోడ్ బిల్ చెప్పినప్పుడే మనకి సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ 2002లో మనకు వచ్చింది. సో మనకు ఉన్నటువంటి అప్పటిదాకా ఉన్న ప్రొవిజన్స్ కానీ డెఫినేషన్స్ కానీ అన్నీ ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి, కాంప్లెక్స్గా ఉన్నాయి, సో దాన్ని చాలా రిజిడ్గా ఉన్నాయి. సో వాటిని ఏంటంటే చాలా ఈజీగా చేయాలి అని చెప్పేసి రవీంద్ర వర్మ కమిటీ, సెకండ్ నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ 2002లో వచ్చినటువంటి రవీంద్ర వర్మ కమిటీ ఏం చేసింది, 4 కోడ్స్ని డిఫైన్ చేశారు రైట్. సో అరౌండ్ ఐ థింక్ 29 సెంట్రల్ లాస్ని మెర్జ్ చేశారు రైట్, 29 to 30 సెంట్రల్ లాస్ని మెర్జ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అనదర్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ రిలేషన్ యొక్క ఎవల్యూషన్ ఏ విధంగా అయితే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ తర్వాత నుంచి అంటే 1860s నుంచి టిల్ నో 1946 1947 నుంచి మన ఇండియాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది దాని గురించి ఇదండి వీడియో రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, కీప్ వాచింగ్. కొంచెం బోరింగ్గా ఉంటుంది బట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు ఇయర్స్, ఆ అసోసియేషన్ ఎప్పుడు ఫామ్ అయింది, ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరున్నారు అని నోట్ చేసుకోండి చాలు. ఓకేనా, రిమైనింగ్ అంతా చదవాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్. కొంచెం బోరింగ్గా ఉంటుంది ఇండస్ట్రియల్ రిలేషన్స్ బట్ తప్పదు, మనకు ఖచ్చితంగా 15 క్వశ్చన్స్ దాకా దీని నుంచి వస్తాయి కాబట్టి యూ హ్యావ్ టు రీడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, డూ సబ్స్క్రైబ్.